గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకి అక్టోబర్ 1, 2, 3, 4 వెబ్ ఆప్షన్స్ అని చెప్పిన స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే చూస్తే ఈ వీడియో మొత్తం చూడండి, లెంత్ ఉన్నది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ థింగ్, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ క్లారిటీగా ఫోన్లోనే పెట్టుకోవచ్చు. ఓకేనా, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరు పెట్టుకోవచ్చు. నువ్వు కాలేజీలో జాయిన్ అయినా, టీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినా, అసలు అందరూ పెట్టుకోవచ్చు. అప్రూవ్ అయిన వాళ్ళు, ఫస్ట్ పేజ్లో అప్రూవ్ అయిన వాళ్ళు, సెకండ్ పేజ్లో అప్రూవ్ అయిన వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, క్యాబ్ అంటే చిల్డ్రన్ ఫార్మల్ పర్సనల్, వీళ్ళు స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు కొంతమంది. ఓకేనా, వాళ్ళు ఆఫ్లైన్లో మీ లిస్టులో వచ్చింది ఎవరెవరు అటెండ్ అయ్యారు, మీ సబ్జెక్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అని లిస్ట్ ఇచ్చిండు. సబ్జెక్ట్ వైజ్ ఎంతెంతమంది స్పెషల్ కేటగిరీ వాళ్ళు అటెండ్ అయ్యారు అని లిస్ట్ ఇచ్చిండు. అది కూడా ఎట్లా చూసుకోవాలి, మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పిన నేను. ఈ వీడియోలోనే ఉంటుంది, అది కూడా చూడండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి లిస్టులు వచ్చినాయి. పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ ఎవరెవరు స్పెషల్ కేటగిరీ అటెండ్ అయ్యారు లిస్ట్ ఇచ్చిండు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అన్నట్టు. అంటే మీరు కూడా ఇప్పుడు సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ అందరితో పాటు పెట్టుకుంటారు. సీట్ అలాట్మెంట్ అక్టోబర్ 9కి అయినాక మీకు రెగ్యులర్లో అంటే నార్మల్ క్యాండిడేట్స్ లాగానే సీట్ వస్తుంది వెబ్ ఆప్షన్స్లో. ఒకవేళ నార్మల్ క్యాండిడేట్స్ లాగా సీట్ రాకపోతే ప్రతి క్లాస్లో ఒక సీట్ ఉంటుంది. ఎన్సీసీకి ఒక సీటు, పిహెచ్సికి ఉంటుంది. ఆ స్పెషల్ కేటగిరీ సీట్ కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఒకవేళ నీకు స్పెషల్ కేటగిరీ సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది, నీకంటే పైన ఎవరు లేకపోతే ఆ స్పెషల్ కేటగిరీ సీట్ నీకే వస్తుంది. ఓకేనా, మెయిన్ క్యాంపస్లో రానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరితో పాటు వెబ్ ఆప్షన్స్ మీరు కూడా పెట్టుకోవాలి. లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, నీ పేరు ఉందా లేదా అనేది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అక్కడ ఆఫ్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎన్సీసీ, పిహెచ్సి అటెండ్ అయ్యి అక్కడ జిరాక్స్లు సబ్మిట్ చేస్తే నీ పేరు కంపల్సరీ వస్తుంది. అది కూడా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పిన. వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లా పెట్టాలని చెప్పిన. వీడియో మొత్తం 15 minutes చూసిన తర్వాతనే మీరు కింద కామెంట్ పెట్టండి. వీడియోలో చెప్పిన డౌట్సే కింద కామెంట్స్ పెడితే రిప్లై ఇయ్య అసలుకి. వీడియోలో చెప్పండి, వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోలో లేని డౌట్ కింద కామెంట్ పెట్టండి, స్పాట్లో రిప్లై ఇస్తా. ఓకేనా, ఫస్ట్ అయితే వీడియో చూడండి మొత్తం. ఈరోజు అక్టోబర్ 1 అంటే వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్ స్టార్ట్ అయినాయి. అక్టోబర్ 1, 2, 3, 4 4 రోజులు ఉంటాయి. ఇప్పటివరకు సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అప్రూవ్ కాకపోతే వెయిట్ చేయండి, ఈమెయిల్ పెట్టండి, అప్రూవ్ అవుతుంది. ఇంకా 4 days టైం ఉంది, టెన్షన్ ఏం అవసరం లేదు. అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు అంటే అందరూ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో అప్రూవ్ అయిన వాళ్ళు, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవ్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలంటే మన ఫోన్లోనే పెట్టుకోవచ్చు. గూగుల్లో కానీ, గూగుల్ క్రోమ్లో కానీ మీరు గూగుల్ క్రోమ్లో ట్రై చేయండి. ఓకేనా, గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేసి మీరు సిపి గెట్ అని సెర్చ్ చేయండి. సో సిపిజిఈటి, ఓకేనా, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి. సిపి గెట్ అని సెర్చ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ పేజ్లో చాలామంది మెసేజ్ చేస్తారు, అందుకోసమే చెప్తున్నా. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చేసిన వీడియోనే. సిపి గెట్ 2024 అడ్మిషన్స్ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అంటే క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ ఇది. వెబ్ ఆప్షన్స్ లాగిన్ phase 2 అని ఉంది చూసిరా. వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫర్ phase 2 మనకి. సో ఇందులోనే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చిర్రు. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్ విత్ కేటగిరీ, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్ విత్ కేటగిరీ, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాప్ చిల్డ్రన్ ఫార్మల్ పర్సనల్స్. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు స్పెషల్ కేటగిరీ సీట్స్ సెకండ్ పేజ్లో అలాట్ అయితే వీళ్ళు లిస్ట్ అయితే ఇచ్చారు చూడండి. సో ప్రొవిజనల్లీ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఆఫ్లైన్లో ఎన్సీసీ కేటగిరీకి, పిహెచ్సీ కేటగిరీకి ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అందులో. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒకసారి అది కూడా చూద్దాం, అందుకోసమే ఇట్లా చెప్పిన. సో ఇందులో చూడండి మనకి, సో ఇక్కడ చూడండి ర్యాంక్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ పాస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఉంటుంది, రిజిమెంటల్ నెంబర్ ఉంటుంది, మీ యూనిట్ ఏందో ఉంటుంది, వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంటుంది. సో అంటే మీరు వెరిఫై అన్నట్టు ఏమైనా స్పెషల్గా ఉంటే ఇందులో ఉంటాయి ఎల్ఆర్డీసీ క్యాంపులు ఇవి. సో ఇక్కడ చూడండి, మీరు ఎవరెవరైతే ఎన్సీసీకి అటెండ్ అయ్యారో ఇందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారినా. ఓకేనా, సో మొత్తం చాలామంది ఉన్నారు ఇందులో. ఎన్సీసీ అటెండ్ అయిన వాళ్ళు సబ్జెక్ట్స్ వైజ్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వైజ్ ఉన్నాయి. ఎవరెవరైతే ఎన్సీసీకి వెరిఫికేషన్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మీ పేరు ఉందా లేదా చూసుకోరు. ఇందులో మీ పేరు ఉంటే మీరు స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అన్నట్టు. అంటే మీ పేరు వచ్చింది అంటే మనకి ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ కింద సీట్ ఒకటి ఉంటుంది ప్రతి క్లాస్లో. ఆ సీట్ ఫిల్ చేసేటప్పుడు మీది అంటే మీకు ఎన్సీసీ కేటగిరీ సీట్ కూడా మీకు ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కుంటే ఆ కేటగిరీ కిందనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజనల్లీ పిహెచ్ క్యాండిడేట్ ఉంది. ఈ పిహెచ్ క్యాండిడేట్ క్లిక్ చేస్తే ఆ లిస్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అటెండ్ అయితే మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇందులో మీ పేరు ఉంటే మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ పిహెచ్ కేటగిరీ కింద ఉన్న సీటు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఎంఏ ఇంగ్లీష్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎంఏ తెలుగు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ ఒక్క పర్సనే ఉన్నాడు పిహెచ్ కేటగిరీ ఆర్తో. ఓకేనా, ఒక్క పర్సనే ఉన్నాడు ఆర్తోలా. ఇవి ర్యాంక్ 63 ఉంది. ఇప్పుడు ఇతనికి పిహెచ్ కేటగిరీ కింద ఉన్న ఒక్క సీట్ ఇతనికే వస్తుంది.
అట్లా అర్థమైందా? మీకు పిహెచ్ కేటగిరీ కింద కాంపిటీషన్ ఎట్లుందని చూసుకోండి. ఈ వీడియో కూడా చూడండి. ఎంఎల్ఐసి 1 ఇయర్ కోర్సు ఒక్కళ్ళే ఉన్నారు, ఒక క్యాండిడేటే ఉన్నాడు. సో ఒక క్యాండిడేట్ ఉంటే ఆ పిహెచ్ కేటగిరీ కింద ఉన్న ఒకరికి వస్తుంది. ఇది చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ మీరు ఇస్తున్నా కదా, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఆన్ ఉందా లేదా చూసుకోండి. డెస్క్టాప్ సైట్ అయితే ఆన్లో కంపల్సరీ పెట్టాలి. డెస్క్టాప్ సైట్ ఆన్లో పెడితేనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి లాగిన్ అవుతాయి. ఒకటి, ఓకేనా? గూగుల్లో ఉండదు, అది క్రోమ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఇక్కడ మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. ప్రొవిజనల్ లిస్ట్, ఓకేనా? పిహెచ్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఇది ఎన్సీసీ వాళ్ళకి కానీ పిహెచ్ వాళ్ళకి కానీ అందరికీ ఒకటే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇందులోనే లాగిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఓకేనా? ఇందులోనే లాగిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అలాట్మెంట్ అయినాక నార్మల్ క్యాండిడేట్స్కి నార్మల్గా అలాట్ అవుతుంది. పిహెచ్ కానీ ఎన్సీసీ క్యాండిడేట్కి నార్మల్గానే అలాట్ అవుతుంది, లేదంటే పిహెచ్ కింద అలాట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు. మీకు ఇట్లా వస్తలేదు అంటే మీరు 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఆన్లో పెడితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, మీకు లాగిన్ పేజ్. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఇక మీ సేవలు అప్లై చేసినాము, మాకు పాస్వర్డ్లు తెలియదు అంటే మాత్రం ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఫోన్కి మెసేజ్ వస్తుంది. రాకపోతే సిపి గైడ్ హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేసుకోవాలి. మీ సేవలలో అప్లై చేసి మీ పాస్వర్డ్లు మీకే తెలియకపోతే ఎట్లా? అప్లై చేసుకుంటే మీ సేవల వాళ్ళు ఏం పాస్వర్డ్ పెట్టిరో మీకు తెలియదా? అండ్ ఇంకో కొంతమంది అయితే అసలు వెబ్ ఆప్షన్స్ అదేంటి మన స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, వెరిఫై అప్రూవ్ అయిందని అడుగుతారు. అరే యార్, మీరే కదా చేసుకుంది సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్, అదే వెబ్సైట్లో లాగిన్ చెక్ చేసుకోవాలి అప్రూవ్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అనేది. లాగిన్ అయితే అయినా చూడండి, లాగిన్ అయితే మీకు ఇట్లా వస్తుంది. ఒక నిమిషం. సో మీ పేరు చూసుకోవాలి, ఇక్కడ సైన్ అవుట్ చేయాలి. లాస్ట్కి అంతా అయిపోయాక మనకి ఇక్కడ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, రిమూవ్ సెలెక్టెడ్ ఉంటుంది. ఇక్కడ మనం అప్ డౌన్ చేసుకోవచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ని పైకి కిందికి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్స్ ఉంటుంది, ఇది మెయిన్, సేవ్ అండ్ కంటిన్యూ. ఇవన్నీ వస్తాయి మీ ఫోన్లో కూడా, ఫోన్లోనే చేసుకోవచ్చు. క్లారిటీగా చెప్తే వినండి. ఇప్పుడు ఎవరికైతే సెకండ్ పేజ్లో కొత్తగా పెట్టుకుంటున్నారో మీరు మెయిన్ క్యాంపస్లు, సబ్ క్యాంపస్లు పెట్టుకొని, లేదంటే తెలంగాణ యూనివర్సిటీలో ఏ క్యాంపస్ వచ్చినా నేను పోతా అనుకుంటే అన్ని తెలంగాణ యూనివర్సిటీలో అన్ని క్యాంపస్లు, ఓయూ, కేయూ, టీయూ, తర్వాత పీయూ, మళ్ళీ ఎంజీయూ, తర్వాత ఎస్యూ, ఇవన్నీ యూనివర్సిటీస్ పెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ పెట్టుకొని మిగిలిన మెయిన్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. తర్వాత కింద మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ ఫస్ట్ టైం సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళకు క్యాంపస్లతో పాటు మీ కింద గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి. ఎందుకంటే మీ ర్యాంక్ ఎంత మంచిగా ఉన్నా మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే కొంచెం కష్టం కాబట్టి క్యాంపస్లో అన్ని పెట్టుకొని కింద ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. అండ్ ఇంకో కొంతమంది సెకండ్ పేజ్కి ట్రై చేసే వాళ్ళు, ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో అలాట్ అయిన వాళ్ళు, ఫస్ట్ పేజ్ దానికంటే మంచి కాలేజ్ పెట్టుకోండి సెకండ్ పేజ్లో, ఓకేనా? ఇష్టం ఉన్నన్ని పెట్టద్దు వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్లో. మళ్ళీ సెకండ్ పేజ్లో అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ ఉండదు. అన్న నేను సెకండ్ పేజ్లో అలాట్ అయితే సెకండ్ పేజ్లో సీటు నాకు నచ్చకపోతే ఫస్ట్ పేజ్కోవచ్చా? అట్లా ఏమి ఉండదు. సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే నువ్వు వెబ్ ఆప్షన్ ఎందుకు పెట్టినావు సెకండ్ పేజ్లో? అట్లా కూడా కమెంట్ చేస్తారు మన వాళ్ళు. అట్లా ఉండదు. సెకండ్ పేజ్లో అలాట్ అయింది అంటే మాత్రం ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. అందుకే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోండి. ఫస్ట్ పేజ్ దానికంటే మంచి, ఫస్ట్ పేజ్లో అలాట్ అయిన వాళ్ళు దానికంటే మంచి కాలేజీలు పెట్టుకోండి, దానికంటే మంచి యూనివర్సిటీస్ పెట్టుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే రెగ్యులర్ సీట్కి ట్రై చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్లో, ఫస్ట్ పేజ్లో సీట్ మొత్తానికి రాని వాళ్ళు సెకండ్ పేజ్లో ఫుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి లైన్ వైజ్. ఇప్పుడు నేను పెట్టేదైతే చూస్తే ఇప్పుడు యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే కాలేజ్ లిస్టు తెలంగాణలో ఉన్న మొత్తం మీ కోర్స్ అవైలబుల్ ఉన్న అన్నీ వస్తాయి. ఇందులో కాలేజ్ లేదు అంటే మీ కోర్స్ అక్కడ అవైలబుల్ లేదు అని అర్థం, ఓకేనా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని ఎంకామ్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఇలా లింకులు ఆడాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్ పేరు ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది, కో ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఓయూ అఫిలియేటెడ్. ఇక్కడ అఫిలియేటెడ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ లేదంటే నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఇది క్యాంపస్ సబ్ క్యాంపస్ కాదు, ఓకేనా? నెక్స్ట్ పేమెంట్ హైదరాబాద్. ఇక్కడ పేమెంట్ అని ఉన్నా మనకు స్కాలర్షిప్ వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న వస్తుంది, రెగ్యులర్ ఉన్న వస్తుంది. మీరు ఏది ఉన్నా సంబంధం లేదు, పెట్టుకోండి, ఓకేనా? నేనైతే వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సో నేను ఏం సెలెక్ట్ చేసినా అని చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు కేయూ సబ్ క్యాంపస్లో ఎంకామ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం పెట్టాలి? ఓయూకి ట్రై చేస్తున్నా, మళ్ళీ కేయూ మెయిన్ క్యాంపస్కి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నిజాం కాలేజ్ పెట్టిన 2, ఓయూ రెగ్యులర్ సెల్ఫ్ కాన్స్టిట్యూయెంట్. ఇక్కడ సబ్ క్యాంపస్ అంటే కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది, ఓయూ కాన్స్టిట్యూయెంట్ అంటే సబ్ క్యాంపస్. ఓయూ సబ్ క్యాంపస్ నిజాం కాలేజీలో 2 పెట్టిన, నిజాం రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి కేయూ మెయిన్ క్యాంపస్ పెట్టిన, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, కేయూ క్యాంపస్ పెట్టిన, తర్వాత ఓయూ క్యాంపస్ పెట్టిన, ఓకేనా? ఇప్పుడు నాకు వచ్చింది కేయూ సబ్ క్యాంపస్ కదా, నేను కేయూ మెయిన్ క్యాంపస్కి ట్రై చేస్తున్నా, అట్నే ఓయూ సబ్ క్యాంపస్లు, ఓయూ మెయిన్ క్యాంపస్లు కూడా ట్రై చేస్తున్నా, ఓకే? సో ఇట్లా పెట్టిన నేను వెబ్ ఆప్షన్స్ అయితే ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టాలంటే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ప్రియారిటీ అని క్లిక్ చేయాలి. గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే ఈ మొత్తం లిస్ట్ వస్తుంది. మొత్తం నేను 9 యాడ్ చేసిన.
9 కాలేజీలు యాడ్ చేసిన, ఓకేనా. అంటే 9 ప్రిఫరెన్స్లు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా నాకు ఓయూ మెయిన్ క్యాంపస్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఓయూ సబ్ క్యాంపస్లు ఇస్తా, ఓకేనా. ఇక్కడ ఓయూ మెయిన్ క్యాంపస్ ఫస్ట్ ప్రిఫరెన్సు, తర్వాత ఓయూ సబ్ క్యాంపస్ సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత కేయూ మెయిన్ క్యాంపస్ లాస్ట్లో పెడతా. కేయూ మెయిన్ క్యాంపస్ లాస్ట్లో పెడతా. నాకు ఆల్రెడీ కేయూ సబ్ క్యాంపస్ ఉంది, సీటు ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చింది. కేయూ సబ్ క్యాంపస్ కంటే మంచి కాలేజీలు ఏంది, ఓయూ మెయిన్ క్యాంపస్ ఫస్ట్ ఇవ్వాలి, ఓయూ సబ్ క్యాంపస్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత కేయూ మెయిన్ క్యాంపస్ ట్రై చేయాలి. 3 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి, 3 కాలేజీలు, ఓయూ మెయిన్ క్యాంపస్ ఓయూ సబ్ క్యాంపస్ వస్తే మన లక్కు. ఇవి 2 పెట్టినాక కింద మెయిన్ క్యాంపస్ పెట్టాలి, కాకతీయ మెయిన్ క్యాంపస్ పెట్టాలి. ఎందుకంటే కేయూ సబ్ క్యాంపస్ వచ్చింది కదా, దానికంటే మంచి కేయూ మెయిన్ క్యాంపస్ లేదంటే ఓయూ మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్, ఈ 3 ఏది వచ్చినా నాకు పర్లేదు. అందుకోసమే సెకండ్ ప్రిఫరెన్స్ నేను ఇవే పెట్టుకుంటున్నా. సో మీరు కూడా మీకు సబ్ క్యాంపస్ వస్తే మెయిన్ క్యాంపస్లో ట్రై చేయాలి, లేదంటే వేరే శాతవాహన కానీ తెలంగాణ యూనివర్సిటీస్ వస్తే మిగిలిన దానికంటే మంచి యూనివర్సిటీస్కి ట్రై చేయండి. ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజీకి లేదంటే యూనివర్సిటీస్కి ట్రై చేయండి. అసలు మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో సీట్ రాలేదు, ఇప్పుడు కొత్తగా సెకండ్ ప్లేస్ పెట్టుకుంటున్నా, లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినా అంటే మీరు ఏం చేస్తారంటే క్యాంపస్లన్నీ ఇచ్చి కింద ప్రైవేట్ కాలేజీలు కూడా ఇవ్వండి. బికాస్ ఇది సెకండ్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్లోనే సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి కష్టం, కాబట్టి క్యాంపస్తో పాటు కింద ప్రైవేట్ కాలేజీలు కూడా ఇవ్వండి. సో ఇప్పుడు ఎట్లా ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చూడండి. సో ఓయూ కాన్స్టిట్యూయెంట్ ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంది, ప్రియారిటీ, ఇక్కడ ప్రియారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నిజాం, ఇట్లా ర్యాండమ్గా వస్తుంది, మనం చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీది ఏం పెట్టాలి, ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇదేంది, ఈ 5th ప్లేస్లో ఉంది ఓయూ క్యాంపస్ రెగ్యులర్. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ప్లేస్కి తీసుకుపోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అప్ డౌన్ ఇచ్చిండు, ఇవి క్లిక్ చేస్తే అప్ పోతుంది. ఇక్కడ అప్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది, చూడండి పైకి వెళ్తుంది. సో ఇది ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక మళ్ళీ మన వాళ్ళు డౌట్లు అడుగుతారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఉన్నారని చెప్తున్నా. వీడియోలు ఎంతైనా ఏమనుకోకండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళింది. ఒకవేళ దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ సెలెక్టెడ్ ఉంది కదా, రిమూవ్ సెలెక్టెడ్ అంటే ఇలా క్లిక్ చేసి రిమూవ్ అవుతుంది, అది ఆప్షన్ డిలీట్ అయిపోతుంది దానికి వెళ్ళి. సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఓయూ క్యాంపస్ పెడుతున్నా. సో ఓయూ క్యాంపస్ 9వ ప్లేస్లో ఉంది, దీన్ని సెకండ్ ప్రిఫరెన్స్ పెడతా, ఓకేనా. ఇట్లా డౌన్ క్లిక్ చేస్తే డౌన్కి వెళ్తుంది, అప్ క్లిక్ చేస్తే అప్కి వెళ్తుంది ఆ ప్రిఫరెన్స్. చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ క్యాంపస్ అయింది, సెకండ్ ప్రిఫరెన్స్ ఓయూ క్యాంపసే ఉంది సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ మళ్ళీ ఓయూ, ఒక్క నిమిషం, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఓయూ క్యాంపసే, మొత్తం 3 ఉన్నాయి అన్నట్టు ఉస్మానియాలో. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ క్యాంపస్ రెగ్యులర్, సెకండ్ ప్రిఫరెన్స్ ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఓయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఓయూ సబ్ క్యాంపస్లో ఇక్కడ నిజాం కాలేజ్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కరెక్టే ఉన్నాయి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓయూ సబ్ క్యాంపస్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది, దీన్ని పెడతా, ఓకేనా. సో దీన్ని కూడా పెట్టేసిన. సో నెక్స్ట్ వచ్చేసి కేయూ క్యాంపస్ రెగ్యులర్, కేయూ క్యాంపస్ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంది, ఓయూ క్యాంపస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ ఏముంది, మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఓయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. 3 ప్రిఫరెన్స్ ఓయూ మెయిన్ క్యాంపస్, ఇదంతా 3 ప్రిఫరెన్స్ ఓయూ మెయిన్ క్యాంపస్ అయిపోయిన తర్వాత 4, 5 ప్రిఫరెన్స్ నిజాం కాలేజ్ అంటే ఓయూ సబ్ క్యాంపస్, అది రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఓయూ సబ్ క్యాంపస్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఇందులో ఎంకామ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటే ఉంది, రెగ్యులర్ లేదు. సో ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కేయూ క్యాంపస్ రెగ్యులర్, కేయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్, కేయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్, ఈ 3 ప్రిఫరెన్స్లు పెట్టినా, ఓకేనా. సో ఇది ఇంతే. ఇక ఇప్పుడు 10వ ప్రిఫరెన్స్ ఇక పెట్టదలుచుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ కేయూ సబ్ క్యాంపస్ ఉంటుంది. నాకు ఆల్రెడీ కేయూ సబ్ క్యాంపస్ వచ్చింది. ఇక నాకు టీయూ, ఎంజీయూ, పీయూ ఇవన్నీ నాకు అవసరం లేదు, శాతవాహన ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కేయూ సబ్ క్యాంపస్ మంచిదే సీట్. కేయూ సబ్ క్యాంపస్ వచ్చింది సుబేదారిలా, దానికంటే మంచిది మనకి కేయూ మెయిన్ క్యాంపస్. అందుకే కేయూ మెయిన్ క్యాంపస్ లాస్ట్లో పెట్టుకున్నా. ఫస్ట్ ఓయూ మెయిన్ క్యాంపస్ పెట్టిన, అది రాదు ఎట్లాగో, బట్ ట్రై చేస్తున్నా. ఓయూ సబ్ క్యాంపస్లు పెట్టిన, తర్వాత కేయూ క్యాంపస్ పెట్టిన, 9 పెట్టాలి, తర్వాత సబ్మిట్ చేస్తాను. ఒకవేళ వస్తే ఇందులో వచ్చినా పర్లేదు, ఎందుకంటే నాకు వచ్చిన కేయూ సబ్ క్యాంపస్లు అంటే ఇప్పుడు ఈ 9 ప్రిఫరెన్స్లలో ఏదో ఒకటి ఏది వచ్చినా బెటరే. సో మనకి ఇట్లా పెట్టుకున్నా అన్నట్టు, నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చిన దానికంటే మంచిగా పెట్టుకున్నా. ఇందులో రాకున్నా నాకు ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఒకవేళ ఇంకెన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తా అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది, యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సేవ్ అంటుంది, కన్ఫర్మ్ క్లిక్ చేయాలి, ఓకేనా. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, యువర్ ప్రిఫర్డ్ లిస్ట్ ప్రయారిటీ వైజ్ సేవ్ డేట్ October 1, 9:49 AM. సో ఇట్లా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓయూ క్యాంపస్ రెగ్యులర్, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్, మళ్ళీ ఓయూ రెగ్యులర్, నిజాం సెల్ఫ్ ఫైనాన్స్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, తర్వాత కేయూ క్యాంపస్ రెగ్యులర్, కేయూ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది, ఫైనల్ సబ్మిషన్ చేసుకోవాలి, క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు ఫైనలైజ్, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అయిపోతుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది, దీంతో మనకేం వచ్చేది లేదు కదా, అంతే సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ ప్రింట్ క్లిక్ చేస్తే ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్
ఆప్షన్ లిస్ట్ ప్రయారిటీ వైస్ సబ్మిటెడ్ డేట్ అంటే సబ్మిట్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్ అవుట్ క్లిక్ చేయాలి. సింపుల్ సైన్ అవుట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. సైన్ అవుట్ క్లిక్ చేస్తే బయటకు వస్తాం. ఇది ప్రాసెస్.